హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకు ఒక అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. అందులోనూ ఇంతకు ముందు చెప్పుకున్న 2 క్రైమ్ థ్రిల్లర్ సినిమాలైన ది ఇన్విజిబుల్ గార్డియన్ అలాగే ద లెగసీ ఆఫ్ ది బోన్స్ అని చెప్పేసి 2 పార్ట్లు చూసాం కదా. దానికి సంబంధించి 3వ పార్ట్ ఈ సినిమా. అందులోనూ ఆ 2 పార్ట్లు చూస్తేనే ఈ సినిమాలో ఉన్న డెప్త్ అయితే మీకు అర్థమవుతుంది. కావాలనుకున్న వాళ్ళు లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. వాటిని చూసి ఈ వీడియో చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఒకవేళ చూడకపోయినా కూడా అర్థమవుతుంది అనుకోండి. కొంచెం చూస్తే బెటర్. ఏది ఏమైనా సరే ఈ రోజు నేను మీకోసం ది ఇన్విజిబుల్ గార్డియన్ ఫిల్మ్ సిరీస్ లో 3వ పార్ట్ ని అండ్ అలాగే ఫైనల్ పార్ట్ ని తీసుకొచ్చాను. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే ఆఫరింగ్ టు ది స్ట్రోమ్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ కి ఇంకా నెలలు కూడా నిండని ఒక చిన్న పాపను చూపిస్తారనమాట. ఆ పాప దగ్గరికి వాళ్ళ నాన్నే వచ్చేసి ఒక బొమ్మ తీసుకొని ఆ అమ్మాయికి ఊపిరాడకుండా చంపేస్తాడు. ఆ తర్వాత ఆ అమ్మాయికి ఫ్యూనరల్ జరుగుతుంది. అందరూ అటెండ్ అవుతారు. అంతేకాకుండా అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయిని చంపిన వాళ్ళ నాన్న మాత్రం ఆ బాక్స్ దగ్గరికి వెళ్లి ఆ అమ్మాయి శవాన్ని తన బ్యాగ్ లో వేసుకొని సైలెంట్ గా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఎవరికి తెలియకుండా. కరెక్ట్ గా అదే సమయంలో కన్న కూతురుని చంపిన తన అర్థం ఏంటంటే వీడే దొంగ అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. దాంతో వాడు కూడా భయంతో పారిపోతూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన మన కథలో హీరోయిన్ ఏంటంటే వాడిని పట్టుకుంటుంది అనమాట. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే అప్పుడే పుట్టిన ఆడపిల్లలు ఎందుకు చనిపోతున్నారు అనే కేసుని డీల్ చేస్తూ ఉంటుంది. అందుకని వీడిని వెళ్ళి పట్టుకుంటే వాడి బ్యాగ్ లో కన్న కూతురు శవం ఉంటుంది. అంతేకాకుండా వాడే తన కూతురుని చంపాడని చెప్పేసి హీరోయిన్ ఎలా కనిపెట్టిందంటే ఆ ఇంట్లో ఉన్న బొమ్మని తన కూతురు మొహం మీద పెట్టి నొక్కాడు కదా. దాంతో ఆ బొమ్మ తాలూకు మచ్చలు ఏంటంటే ఆ అమ్మాయి మొహం మీద పడుతుంది. సో దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది వీడే తన కూతురుని చంపాడని చెప్పేసి. ఎందుకు చంపావో చెప్పని చెప్పంటంతో నేను చెప్తే వాళ్ళు నన్ను చంపేస్తారని చెప్పేసి గునుక్కుంటూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాక వీడేం మాట్లాడాడో మొత్తం రికార్డ్ చేసి అందులోని వీడి లిప్ సింక్ ని బట్టి వాడేం మాట్లాడాడో చెప్పే ఎక్స్పర్ట్స్ కి ఉండని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అక్కని మీట్ అవడానికి వెళ్తుంది. మీట్ అయిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అక్క ఏమంటుందంటే పార్ట్ 2 లో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే పారిపోతుంది అనమాట. అమ్మ పారిపోయింది కదా, అందులో అక్కడ నది ఉంది కదా, ఒకవేళ నదిలో పడి చనిపోయిందేమో, అమ్మ ఇప్పటి వరకు తిరిగి రాలేదు కాబట్టి అమ్మకి అంత్యక్రియలు చేద్దాం అనుకుంటున్నాను, మన ఊరు జడ్జి గారి దగ్గర పర్మిషన్ కూడా తీసుకున్నానని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే అమ్మ చచ్చిపోలేదు ఇంకా బతికే ఉందని చెప్పేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ డైరెక్ట్ గా జైలుకి వెళ్లి వాళ్ళ అమ్మకి హెల్ప్ చేసిన అంతేకాకుండా చాలా మందిని చంపిన ఆ డాక్టర్ ని మీట్ అవుతుంది. పార్ట్ 2 లో చూస్తే అర్థమవుతుంది అనమాట. ఆ డాక్టర్ ని మీట్ అయిన తర్వాత హీరోయిన్ ఏదో క్వశ్చన్ వేద్దాం అనుకుంటుంది కానీ ఆ డాక్టర్ ఏమంటాడంటే చూడు ఇంకొన్ని రోజుల్లో మీ అమ్మ వచ్చేసి డైరెక్ట్ గా నేను చంపేస్తున్నా, నువ్వేం కంగారు పడకని చెప్పేసి హీరోయిన్ గొంతు పట్టుకుంటాడు. దాంతో హీరోయిన్ కి భయం వేస్తుంది అనమాట. అయినా సరే అక్కడే ఉన్న జైలర్లు గాని మిగతా వాళ్ళు గాని ఏమనరు. అందులోను వాడు మాత్రం ధైర్యంగా కూర్చుంటాడు. హీరోయిన్ కి భయం వేసి తలుపు తీయమంటే మాత్రం వాళ్ళు తలుపు తీయరు. ఇంకా ముఖ్యంగా వాళ్ళు ఏంటంటే వీడి దగ్గర పనిచేస్తున్నట్లు ఈ డాక్టర్ సైకి చేసిన వెంటనే తలుపు తీస్తారనమాట. హీరోయిన్ కి బాధ అనిపిస్తుంది. ఒక జైలర్ అయి ఉండి జైల్లో ఉన్న ఖైదీ మాట వింటావా అని చెప్పేసి హీరోయిన్ బాధపడుకుంటూ అక్కడి నుంచి డైరెక్ట్ గా ఆ ఊరి జడ్జికి ఫోన్ చేస్తుంది అనమాట. బేసికల్ గా జడ్జి అలాగే హీరోయిన్ ఒకప్పుడు లవ్ చేసుకున్నారు. కాకపోతే హీరోయిన్ వేరే అతన్ని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. అయినా సరే ఇప్పుడు తనకు అవసరం వచ్చింది కదా, అందుకని హీరోయిన్ జడ్జికి ఫోన్ చేసి జైల్లో జరిగింది మొత్తం చెప్తుంది. దాంతో జడ్జి ఏమంటాడంటే సరే సాయంత్రం కలుద్దాం రా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా శ్మశాన వాటికి వెళ్తుంది అనమాట. అందులోను ఈ సినిమా స్టార్టింగ్ లో కూతురుని చంపిన తండ్రి ఒక అతను ఉన్నాడు కదా, ఆ అమ్మాయి శవాన్ని బ్యాగ్ నుంచి హీరోయిన్ తీసుకుంది కదా, మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఫ్యూనరల్ చేస్తారనమాట. అసలు ఆ అమ్మాయి శవం ఇక్కడ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తే ఆ అమ్మాయి శవాన్ని ఎవరో తీసుకెళ్లిపోతారు. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే జైల్లో ఉన్న ఆ అమ్మాయి తండ్రిని మీట్ అవ్వాలని చెప్పేసి తన అసిస్టెంట్ పోలీస్ ఆఫీసర్ ఒక అతను కదా అతను చెప్తుంది అనమాట. కానీ మనోడు మాత్రం ఒక భయంకరమైన విషయం చెప్తాడు. ఆడు జైల్లోనే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అని చెప్పేసి. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. అందులోను కూతురుని చెప్పిన అతను అత్త ఉంది కదా, ఆవిడ వచ్చేసి హీరోయిన్ ఏమంటుందంటే చూడమ్మా నువ్వు మనుషుల్ని వెతకటం ఆపేయమ్మా, నా మనోరాలు తీసుకెళ్ళింది ఇంగుమా అని చెప్పేసి ఒక సైతాన్ ఉంది, ఆ సైతాన్ని తీసుకెళ్ళింది, ఆ పాయింట్ ఆఫ్ లో వెతుకు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళ అమ్మ ఫ్రెండ్ ని మీట్ అవుతుంది అనమాట. హీరోయిన్ వాళ్ళ అమ్మకు బెస్ట్ ఫ్రెండ్ ఉంది కదా, ఆవిడ మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత చూడండి మీరు ఎప్పుడు ఒక గ్యాంగ్ గా వెళ్ళారు కదా, ఆ గ్యాంగ్ లో మా అమ్మగారిని ఎవరైనా చంపడం గానీ లేకపోతే మీరు ఏదన్నా ఆడపిల్లని బలివడం కానీ జరిగిందని చెప్పేసి అంటంతో ఆవిడ ఒక విషయం చెప్తుంది అనమాట. చూడమ్మా మేము ఒక గ్యాంగ్ లాగా వెళ్ళింది యోగా నేర్చుకోవడానికి, మెడిటేషన్ నేర్చుకోవడానికి. మా అందరికి మత గురువు ఒక అతను ఉన్నాడు. అతను ఏంటంటే ఇవన్నీ కాకుండా ఫస్ట్ పిల్లిని బలించండి, కుక్కను బలించండి, కాకిని బలించండి అని చెప్పేసి చివరికి అప్పుడే పుట్టిన ఆడపిల్లని బలి చేయండి అని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత నాకే భయం వేసి అక్కడి నుంచి వచ్చేసాను. ఏది ఏమైనా సరే నీకు భూమి మీద నోకరు ఉన్నాయమ్మా, మీ అమ్మకు నువ్వు ఆడపిల్లకు పుట్టినా కూడా నేనేం చేయలేదని చెప్పేసి అంటంతో ఏం చేయలేదు కాదు, నాతో పాటు మా అమ్మకి 2 ఆడపిల్లలు పుట్టాం, కౌల పిల్లలు, నా చెల్లిని మా అమ్మ చంపేసిందని చెప్పేసి అంటంతో ఆవిడకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. చూడు నువ్వు పోలీస్ ఆఫీసర్ కదా, ఏదో చిన్న చిన్న కేసులు చూసుకోకుండా ఈ సైతాన్ల గురించి నీకెందుకమ్మా, దయచేసి నువ్వు ఇక్కడ నుంచి
నుంచి వెళ్ళిపో, వాళ్ళకి గనక ఈ విషయం తెలిసిందంటే మన ఇద్దరిని చంపేస్తారని చెప్పేసి హీరోయిన్ ని అక్కడ నుంచి బయటికి పంపించేస్తుంది. కట్ చేస్తే మరోవైపు జైల్లో ఉన్న డాక్టర్ని చూపిస్తారనమాట. మనోడు ఏంటంటే ఏదో మందు తిని ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు, అందులోనూ నోట్లోంచి నొరగొస్తుంది. ఈ విషయం తెలుసుకున్న హీరోయిన్ పరిగెత్తుకుంటూ జైలుకి వచ్చి చూస్తే వాళ్ళందరూ ఏమంటారంటే ఆత్మహత్య అని చెప్పేసి అంటారు. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే వీడి కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చాయి, వీడికి చనిపోవటం ఇష్టం లేదు, అందుకని ఏడుస్తూ చనిపోయాడు అని చెప్పేసి ఇది ఆత్మహత్య కాదు అని చెప్పేసి తేల్చేస్తుంది. ఆ తర్వాత సీసీ ఫుటేజ్ చూస్తే చనిపోయిన ఈ డాక్టర్ కి ఎవరో మందు ఇచ్చారనమాట. ఆ మందు తిని అతను చనిపోయాడు. అందులోను జైల్లో పనిచేసే ఆఫీసరే, కాకపోతే ఆ ఆఫీసర్ ఒక చోటుకి వెళ్లి తనను తాను కాల్చుకొని చనిపోయాడు. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు, వాడు చనిపోయాడు, మందు ఇచ్చినోడు ఈడు తనను తాను చంపుకున్నాడు, ఏం జరుగుతుందో అర్థం కాక హీరోయిన్ జుట్టు పీక్కుంటుంది. ఆ తర్వాత హీరోయిన్ డైరెక్ట్ గా వెళ్లి ఒక చర్చి ఫాదర్ ని మీట్ అవుతుంది. ఆ చర్చి ఫాదర్ ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ అమ్మని చూసుకుని చర్చి ఫాదర్ అనమాట. ఆయన మీట్ అయిన తర్వాత ఇంతకు ముందు ఎప్పుడైనా చిన్న పిల్లల హత్యలు జరిగాయా, అందులోనూ ఆడపిల్లల హత్యలు జరిగాయని చెప్పేసి అంటంతో అవును ఒకప్పుడు జరిగాయి, ఇలాగే జరుగుతూ ఉండేవి, కాకపోతే నేను చూడలేదు కానీ చెప్పుకునే వాళ్ళని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే రీసెంట్ గా ఒక చిన్న పిల్లని వాళ్ళ నాన్నే చంపేశాడు, అందులోనూ ఆ అమ్మాయి శవాన్ని తీసుకుని పారిపోతున్నాడు, మేము అతన్ని పట్టుకొని ఆ అమ్మాయికి ఫ్యూనరల్ చేసినా కూడా ఆ అమ్మాయి శవాన్ని వేరే వాళ్ళు ఎవరో తీసుకెళ్లిపోయారు, మరో పక్క ఆ అమ్మాయి శవం మిస్ అయిపోయింది, ఇంకో పక్క ఆ అమ్మాయి వాళ్ళ నాన్నేమో పోలీస్ స్టేషన్ లోనే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు, అసలు ఎందుకు జరుగుతుంది ఇలా అని చెప్పేసి అంటంతో ఆ చర్చి ఫాదర్ ఏమంటాడంటే చూడమ్మా చిన్న పిల్లల్ని చంపుతున్నారు అంటే అయితే సైతాన్ కోసం చంపుతారు, లేకపోతే ఒక మత గురువు కోసమైనా చంపుతారని చెప్పేసి అంటంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ కి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుందన్నమాట. దాంతో తాను పరిగెత్తుకుంటూ వెళ్తుంది. వెళ్లి చూస్తే ఇంతకు ముందు హీరోయిన్ ఒక ఆవిడ మీట్ అయింది కదా వాళ్ళ అమ్మగారి ఫ్రెండ్ అని చెప్పేసి, ఆవిడే ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. ఎలాగంటే గాజు ముక్కలు మింగేసి కిటికీ అద్దాలు మొత్తం పగల కొట్టేసి వాటిని కూడా తినేసి గొంతు కట్టయిపోయి అతి దారుణంగా చనిపోతుంది అనమాట. హీరోయిన్ కి ఏం అర్థం కాదు, ఈ కేసుకు సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఎందుకు అని చెప్పేసి. కాకపోతే ఆ పెద్దవిడ ఏంటంటే చనిపోయేటప్పుడు తన కూతురుకు ఒక లెటర్ ఇస్తుంది అనమాట. నేను చనిపోయిన తర్వాత ఆ పోలీస్ అమ్మాయి వస్తుంది కదా ఆ అమ్మాయికి లెటర్ అని చెప్పేసి, సో పోలీస్ అమ్మాయి అంటే మన కథలో హీరోయిన్ ఆ అమ్మాయికి లెటర్ ఇమ్మని చెప్పేసి ఇస్తుంది అనమాట. ఆ లెటర్ ఇప్పుడు హీరోయిన్ చేతికి వస్తుంది. అందులో ఆ పెద్దవిడ ఏం రాస్తుందంటే నేను చెప్పాను కదా వాళ్ళకి తెలిసిపోతే మనల్ని చంపేస్తారని, వాళ్ళు నా ఒంట్లోకి వచ్చి నన్ను చంపేశారు, అందులో నిన్ను కూడా చంపేస్తారు జాగ్రత్త, మరీ ముఖ్యంగా నీకున్న ప్రతి ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ కావాలంటే మన ఊరికి దూరంగా ఒక పాడుబడిన బంగ్లా ఉంది, అందులో చాలా ఆత్మలుంటాయి, అందుకనే ఆ ఇల్లు నల్లగా మారిపోయింది, కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళు, నీ ప్రతి ప్రశ్నకి అక్కడ ఆన్సర్ దొరుకుతుందని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా ఆ పాడుబడిన బిల్డింగ్ కి వెళ్తుంది. వెళ్లి చూస్తే బిల్డింగ్ గేట్లు మొత్తం క్లోజ్ చేసి ఉంటాయి అనమాట. అంతేకాకుండా ఆ బిల్డింగ్ కి పక్కనే ఒక చిన్నపాటి ఇల్లు ఉంటుంది, అక్కడికి హీరోయిన్ వెళ్తుంది. వెళ్తే అందులోంచి ఒక లేడీ వస్తుంది అనమాట. చూడండి బిల్డింగ్ గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చానని చెప్పేసి ఆ పాడుబడిన బిల్డింగ్ చూపిస్తే ఆవిడేమంటుందంటే నాకేం తెలియదు అని చెప్పేసి అంటుంది. అదే సమయంలో నేను పోలీసు నమ్మ అని చెప్పేసి అంటంతో ఆవిడేమంటుందంటే మొత్తానికి వచ్చారా అని చెప్పేసి ఆ బిల్డింగ్ లో చాలా దారుణాలు జరిగాయమ్మా అని చెప్పేసి అంటుంది. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ అమ్మగారి ఫోటో, ఆ తర్వాత వాళ్ళ అమ్మగారికి హెల్ప్ చేసిన డాక్టర్ ఫోటో, ఇంకా చాలా మంది ఫోటోస్ చూపిస్తే వెంటనే ఆవిడేమంటుందంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ ఫోటో చూసి ఈవిడ ఈ బిల్డింగ్ కి చాలా సార్లు వచ్చిందమ్మా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు ఆ పాడుబడిన బిల్డింగ్ లోకి ఓనర్స్ వస్తారనమాట. వచ్చిన తర్వాత హీరోయిన్ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి నేను పోలీసు నుండి ఎంక్వైరీ చేయడానికి వచ్చాను, ఇంటి ఓనర్లు మీరేనా అని చెప్పేసి అంటంతో అవునమ్మా అని చెప్పేసి అంటారు. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే చనిపోయిన డాక్టర్ ఫోటో చూపిస్తుంది అనమాట. ఈయన ఎవరో మీకు తెలుసా అని చెప్పేసి అంటంతో తెలుసమ్మా మా ఫ్యామిలీ డాక్టర్ అని చెప్పేసి అంటంతో ఈయన జైల్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని చెప్పేసి అంటే వాళ్ళు స్టన్ అయిపోతారనమాట. వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అందులోని హీరోయిన్ ఏంటంటే క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతూనే ఉంటుంది. దాంతో అతను ఏమంటాడంటే చూడమ్మా డాక్టర్ చనిపోయాడని చెప్పన్న వెంటనే నాకు చాలా బాధగా ఉందమ్మా, కాబట్టి మా లాయర్ నీకు ఏదైనా సమాధానం చెప్తాడు, నువ్వు ఎటువంటి క్వశ్చన్లు ఉన్నా కావాలన్నా అతను అడుగని చెప్పేసి అంటంతో హీరోయిన్ కోపం వచ్చేస్తుంది. ఏది ఏమైనా సరే డబ్బు నోడివి లాయర్ ని పెట్టుకున్నావు, అతనితో మాట్లాడమంటున్నావు అని చెప్పేసి హీరోయిన్ కూడా ఆ విజిటింగ్ కార్డు తీసుకుంటుంది అనమాట. అంటే ఆయన విజిటింగ్ కార్డు ఇస్తాడు, ఆయన విజిటింగ్ కార్డు తీసుకుని అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ కి వస్తుంది. వచ్చిన తర్వాత ఆ పాడుబడ్డ బిల్డింగ్ ఓనర్ చెప్పిన లాయర్ గురించి మొత్తం ఎంక్వైరీ చేస్తే అతను ఒకప్పుడు బాగా పేదవాడు అనమాట. కాకపోతే రీసెంట్ గానే అతను ధనవంతుడైపోయాడు. అందులోని ఇప్పుడు పాడుబడ్డ బిల్డింగ్ ఓనర్స్ ఉన్నారు కదా వాళ్ళు కూడా ఒకప్పుడు పేదవాళ్ళే, కాకపోతే వాళ్ళు రీసెంట్ గానే కోట్ల రూపాయలు సంపాదించారనమాట. హీరోయిన్ కి ఏం అర్థం కాదు వీళ్ళు సడన్ గా కోటీసులు ఎలా అయిపోయారు అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ ఊరి జడ్జిని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత ఆయనకి జరిగింది మొత్తం చెప్తుంది అనమాట. ఆ పాడుబడ్డ బిల్డింగ్ ఓనర్ అవ్వచ్చు, లేకపోతే డాక్టర్ అవ్వచ్చు, లేకపోతే లాయర్ అవ్వచ్చు, వీళ్ళందరూ సడన్ గా ధనవంతులు ఎలా అయ్యారు, అందులోనూ వీళ్ళందరిలో ఆడపిల్లలు చనిపోయారు. మరి ముఖ్యంగా వాళ్ళందరికీ పురుడు పోసింది అంటే డెలివరీ చేసింది ఆ లేడీ నర్స్ అనమాట. ఇంతకు ముందు పార్ట్ 2లో హీరోయిన్ వాళ్ళ అమ్మకి డెలివరీ చేసిన లేడీ నర్స్ ఉంది కదా ఆవిడ అనమాట. సో బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ సిస్టర్ కూడా చనిపోయింది. సో మొత్తానికి ఆవిడ ఎవరికైతే డెలివరీ చేస్తుందో వాళ్ళందరూ చనిపోతున్నారు. అంతేకాకుండా ఎవరికైతే పిల్లలు చనిపోతున్నారో వాళ్ళందరూ ధనవంతులు అవుతున్నారు. అసలు
అసలు వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఫ్యూనరల్ చేసిన తర్వాత అక్కడ శవాలు ఉన్నాయో లేదో నేను చెక్ చేయాలి, కాబట్టి మీరు పర్మిషన్ ఇవ్వండి, సమాధులు ఓపెన్ చేస్తా అని చెప్పేసి అంటంతో జడ్జి ఏమంటాడంటే ఆధారాలు ఉంటేనే మనం అలా చేయగలము, ఎందుకంటే ఆవిడ డెలివరీ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రీజన్ తో చనిపోయి ఉంటారు కదా, డెత్ సర్టిఫికేట్ మీద రాస్తారు కదా, ముందు వాటిని తీసుకో, అంతేకాకుండా ఆవిడ డెలివరీ చేసిన వాళ్ళు ఎంతమంది చనిపోయారో ఆ లిస్ట్ కూడా తీసుకో, ఇంకా ముఖ్యంగా ఇప్పుడు అందరు ధనవంతులు వాళ్ళ పిల్లల సమాధులు ఓపెన్ చేస్తామంటే వాళ్ళు ఒప్పుకోరు కదా, మన దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంటేనే కదా ఒప్పుకునేదని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది, అంతా అయిపోయి ఇద్దరు బయటకు వస్తారనమాట. సో బేసికల్ గా ఏంటంటే ఆ ఎవిడెన్స్ ఉన్న తర్వాత నీ సమాధులు నీ ఇష్టం ఓపెన్ చేసుకుని ఏమైనా చేసుకో అని చెప్పేసి అంటంతో హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంతేకాకుండా జడ్జి హీరోయిన్ తో ఏమంటాడంటే చూడు, నాకు చెల్లెలు పుట్టింది, తను చిన్నప్పుడే చనిపోయింది, నేనే నా చెల్లెల్ని సమాధిలో పూడ్చిపెట్టాను, కాకపోతే ఇప్పుడు నువ్వు సడన్ గా వచ్చేసి సమాధులను ఓపెన్ చేస్తానంటే అవి చూస్తే నా గుండె తరుక్కుపోతుంది, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి సమాధి అంటే శవం మాత్రమే కాదు, అక్కడ వాళ్ళతో ఉన్న ఎమోషన్స్, వాళ్ళతో ఉన్న బంధాలు, అవును మళ్ళీ ఓపెన్ చేస్తే ఎంత బాధపడతారని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అర్థం చేసుకుంటుంది అనమాట. సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఆ జడ్జి ఏం చేస్తాడంటే హీరోయిన్ కి ముద్దు పెడతాడనమాట, ఎందుకంటే ఒకప్పుడు ఎవరు కదా, దాంతో హీరోయిన్ కూడా కిస్ చేస్తుంది, ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ డైరెక్ట్ గా డెలివరీ చేసిన నర్సు వాళ్ళ ఇంటికి వెళ్తుంది అనమాట, ఎందుకంటే ఎవరెవరు ఎందుకు చనిపోయారు, ఆవిడ ఎవరెవరికి డెలివరీ చేసిందని చెప్పేసి ప్రతి ఒక్క రిపోర్ట్ ఆవిడ దగ్గర ఉంటుంది కదా, వెళ్ళి చూద్దామని చూస్తే ఆవిడ ఏంటంటే వాటన్నింటినీ కాల్ చేస్తుంది. అందులో ఈవిడకి ఏంటంటే హీరోయిన్ ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి ఒక గెస్ కొట్టి ఆవిడ వాటన్నింటినీ కాల్ చేస్తుంది. అది చూసిన తర్వాత హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది, ఇంకా మనకి ఎటువంటి ఆధారాలు లేవు అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ పాడుబడిన బిల్డింగ్ పక్కనే ఉన్న ఒక చిన్న ఇల్లు ఉంది కదా, ఆ ఇంటికి హీరోయిన్ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆ బిల్డింగ్ గురించి అడుగుతుంది అనమాట, ఏంటి అసలు దాని గురించి నీకేం తెలుసు అని చెప్పేసి అంటంతో ఏముందమ్మా, 40 సంవత్సరాల క్రితం అక్కడ ఒక ఫ్యామిలీ ఉండేది, అందులోనూ వాళ్ళకి ఆడపిల్ల పుట్టింది, వాళ్ళు అసలు ఆడపిల్లని సరిగా చూసుకునే వాళ్ళు కాదు, సరిగా ఫుడ్ కూడా పెట్టేవాళ్ళు కాదు, నాకే ఒకరోజు జాలనిపించి కొన్ని బట్టలు తీసుకుని వెళ్ళాను అమ్మాయికి ఇద్దామని చెప్పేసి, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఆ అమ్మాయి చనిపోయిందని చెప్పారు. ఎలా చనిపోయిందంటే మేము ఇటలీకి వెళ్ళామండి, అక్కడ తనకు అనారోగ్యంగా ఉంది, అక్కడే చనిపోయింది, ఆరోగ్యం సరిగా లేక ఏం చేస్తాం కర్మ అని చెప్పేసి వాళ్ళు చెప్పారని చెప్పేసి ఈ పక్కింటి ఆవిడ చెప్తుంది. అంతేకాకుండా హీరోయిన్ తో ఏమంటుందంటే చూడమ్మా, వాళ్ళ కుటుంబంలో పాప చనిపోయిందని బాధ అయితే ఎవరికి లేదమ్మా, ఆ తర్వాత కొన్ని రోజులకే వాళ్ళ ఇంట్లో పెద్ద ఫంక్షన్ చేసుకున్నారు, ఎవరైనా ఇంట్లో పాప చనిపోతే ఫంక్షన్ చేసుకుంటారా, నాకేదో డౌట్ గా ఉందమ్మా, మొత్తం నువ్వే ఎంక్వైరీ చేయని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా తప్పకుండా అని చెప్పేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చి చూస్తే హీరోయిన్ కార్ ని ఎవరో లేడీ మొత్తం చెక్ చేస్తూ ఉంటుంది అనమాట, ఆవిడ పేరు యొలాండా. హీరోయిన్ కూడా పరిగెత్తుకుంటూ వెళ్తుంది, ఆవిడ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. వెంటనే హీరోయిన్ వెళ్ళి ఆవిడని పట్టుకుని ఎవరు నువ్వు అని చెప్పేసి అంటంతో నా పిల్లల్ని నువ్వే కాపాడాలని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఒక చోటకి తీసుకెళ్లి అసలు ఎవరు ఏంటి నీ ప్రాబ్లం అని చెప్పి అడిగితే అప్పుడు ఆవిడ చెప్పడం స్టార్ట్ చేస్తుంది అనమాట, చూడండి నేను ఒక అతన్ని పెళ్లి చేసుకున్నాను, అతను ఫ్రెంచ్ అతను, అందులో నాకేంటంటే పిల్లల మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదండి, ఫస్ట్ భార్య భర్తలు వాళ్ళ మైండ్ సెట్లు కలవాలండి, ఆ తర్వాతే పిల్లలనే మైండ్ సెట్ తో ఉన్నాను నేను, కాకపోతే నా భర్తకి ఏంటంటే పిల్లలు ఇష్టం, తప్పకుండా పిల్లలు కావాలని చెప్పి అంటంతో నేను కూడా సరే అన్నాను, నేను గర్భవతిని అయ్యాను, కానీ ఈ పాడుబడిన బిల్డింగ్ లో ఉన్న కొంతమంది వ్యక్తులతో నా భర్త స్నేహం చేయడం మొదలు పెట్టాడు, అందులో నేను కూడా వెళ్లేదాన్ని, ఇలా వెళ్లే ప్రాసెస్ లో నాకు తెలిసిన విషయం ఏంటంటే నాకు కవల పిల్లలు పుట్టబోతున్నారనే విషయం నాకు తెలిసిందండి, ఇద్దరు కవల పిల్లలు పుట్టారు, ఆడపిల్లలు పుట్టారండి, కానీ సడన్ గా వాళ్ళిద్దరు ఒక రోజు రాత్రి చనిపోయారండి, వాళ్ళకి అంత్యక్రియలు కూడా చేసామండి, తీసుకెళ్లి పూడ్చిపెట్టామండి, కాకపోతే నా భర్త చేసిన పాడు పని ఏంటంటే ఆ సమాధుల్లో ఉన్న ఇద్దరు ఆడపిల్లల శవాలను తీసుకెళ్లాడని చెప్పేసి ఆవిడ గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా విన్న తర్వాత హీరోయిన్ షాక్ అయిపోతుంది. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే పోలీస్ స్టేషన్ కి వచ్చి జరిగింది మొత్తం చెప్తుంది అనమాట. అందులోనూ మనం సమాధులన్నీ ఓపెన్ చేసి ఎలాగైనా చూడాలని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే జడ్జి ఏమన్నాడు, ఏమైనా ఆధారాలు ఉంటే మాత్రమే రండి, అప్పుడు ఓపెన్ చేద్దామని చెప్పి అన్నాడు కదా, కాకపోతే వీళ్ళ దగ్గర ఆధారాలేమో లేవు. అందులోనూ పక్కనే ఉన్న ఇంకో పోలీస్ ఏమంటాడంటే కాదండి, యొలాండా వాళ్ళ ఇద్దరు ఆడపిల్లల్ని పూడ్చిపెట్టింది మన ఊర్లో కాదు వేరే చోట, అందులోనూ అక్కడ జడ్జి వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగి మనం ఓపెన్ చేయొచ్చు కదా అని చెప్పేసి అంటంతో ఇదేదో ఐడియా బాగుందని చెప్పేసి అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ జడ్జి గారిని అడిగితే వాళ్ళు ఓపెన్ చేసుకొని చూసుకోండి అని చెప్పేసి పర్మిషన్ ఇస్తుంది ఆవిడ. వెంటనే వీళ్ళు వెళ్లి ఆ సమాధిని ఓపెన్ చేస్తూ ఉంటారు. మరోవైపు యొలాండా అయితే బాధపడుతూ ఉంటుంది. కాకపోతే సమాధి ఆల్మోస్ట్ ఓపెన్ చేసిన వెంటనే హీరోయిన్ వాళ్ళ ఊరు జడ్జి ఫోన్ చేసి చూడండి, మీరు జడ్జి నేను జడ్జి, వాళ్ళు నా మాట వినకుండా ఆధారాలు లేకుండా మా ఊర్లో సమాధులు ఓపెన్ చేయడానికి కుదరదని చెప్పేసి మీ ఊరు వచ్చి ఆధారాలు లేకుండా సమాధులు ఓపెన్ చేస్తున్నారు, కాబట్టి ప్రొఫెషనల్ గా మీకు నాకు శత్రుత్వం ఏర్పడుతుంది, చూసుకోండి, మరి ఏదైనా ఆధారాలు తీసుకొస్తేనే మీరు ఓపెన్ చేయించుకోండి అని చెప్పేసి అంటంతో ఆ జడ్జి గారు ఆ సమాధిని ఓపెన్ చేయడం ఆపేపిస్తుంది. వెంటనే తానేమంటుందంటే చూడండి, మీ ఊరి జడ్జి గారు లెటర్ మీద సంతకం పెడితేనే నేను ఓపెన్ చేపిస్తానని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. అందులోనూ యొలాండా అయితే ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా హీరోయిన్ ఇంటికి వచ్చి బాధపడుతూ పడుకుంటుంది అనమాట. ఎటు వెళ్ళినా సరే అసలు ఈ కేసు ముందు కదలలేదు అని చెప్పేసి. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏమంటాడంటే ఈ కేసును ఒక 4 రోజులు వదిలేసి ప్రశాంతంగా నాతో పాటు ఊర్రా, అందులోనూ మా నాన్నగారికి ఆపరేషన్ కదా,
నువ్వు కూడా పక్కన ఉన్నట్టుంటుందని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే సరేనండి లీవ్ అడిగి చూస్తానని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ కి ఒక భయంకరమైన విషయం తెలుస్తుంది. అదేంటంటే యొలాండా ఏంటంటే ఎవ్వరి పర్మిషన్ తీసుకోకుండా ఆ సమాధుల్లో తన ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారో లేదో తెలుసుకుందాం అని చెప్పేసి బాంబు పెట్టి ఆ సమాధిని పేల్చేసింది. దాంతో బాంబు ఏంటంటే కొంచెం పేలుతుంది అనుకుంటది కానీ ఎక్కువగా పేలటం వల్ల ఆ రాళ్ళు వచ్చి తన మొహానికి తగిలి మొహం భయంకరంగా మారుతుంది. అయినా సరే చూద్దామని చెప్పేసి తన లోపలికి వెళ్ళి చూసిందనమాట. ఈ విషయం తెలుసుకున్న తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ పోలీసు అందరూ వెళ్తారు. అందులోని హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే అందరూ రాకముందే దాని లోపలికి వెళ్తాడు. బేసికల్ గా వాళ్ళు ఏంటంటే 20 అడుగుల లోపలికి సమాధి తీసి ఒక అండర్ గ్రౌండ్ లా చేసి లోపల దాచిపెట్టారనమాట. దాంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ లోపలికి వెళ్ళి అన్ని ఫొటోస్ తీసి చెక్ చేసి చూస్తే నిజంగానే అక్కడ శవాలు ఉంటాయి. సో మొత్తం మీద ఆ సమాధిలో శవాలు మిస్ అవ్వలేదు. అందులోనూ లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం ఫొటోస్ తీసుకుంటాడు. కాకపోతే ఈ విషయం తెలుసుకున్న తర్వాత హీరోయిన్ వాళ్ళ ఊరు జడ్జికి ఏంటంటే కోపం వస్తుందన్నమాట. ఎందుకంటే హీరోయిన్ ఇచ్చిన ఇన్స్పిరేషన్ వల్లే కదా యొలాండా వెళ్లి సమాధిని పేల్చేసి మొత్తం నాన్ సెన్స్ క్రియేట్ చేసింది. అందుకని హీరోయిన్ ని ఆ జడ్జి గారు రమ్మంటారు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి వెళ్లి జడ్జిని మీట్ అవుతుంది. మీట్ అయి చూస్తే యొలాండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అక్కడ ఉంటారు. అంటే ఆవిడ భర్త, ఆ తర్వాత ఆ భర్త వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఉంటారనమాట. అందులోనూ జడ్జి ఏమంటాడంటే నువ్వు ఏదైతే క్వశ్చన్లు అడగాలనుకుంటున్నావు ముందు వాళ్ళ కుటుంబ సభ్యులను అడుగు, ఆ తర్వాతే వాళ్ళని అడుగుతారని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే ఆ ఇద్దరు పిల్లలు ఎలా చనిపోయారు అని చెప్పేసి యొలాండా వాళ్ళ భర్తను అడుగుతుంది. దాంతో ఆయన ఏమంటాడంటే బేసికల్ గా మావిడికి మానసిక స్థితి సరిగా లేదు, అందులో తనకు పిచ్చి అని చెప్పేసి అంటంతో ఆ యొలాండా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అమ్మ ఏమంటుందంటే తను ఎప్పుడు చూసినా మెడిసిన్స్ వాడుతూనే ఉంటుంది, తన కడుపులో ఉన్న ఇద్దరు పిల్లల్ని తానే చంపుకోవాలనుకుంది, అందులోనూ తనకేంటంటే అసలు పిల్లలంటేనే ఇష్టం లేదు, తన వల్లే పిల్లలు చనిపోయారని చెప్పేసి అంటంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది అనమాట. ఇంకా ముఖ్యంగా యొలాండా వాళ్ళ హస్బెండ్ ఏమంటాడంటే మీ మీద పరువు నష్ట దావా వేస్తున్నాము, అందులోని మీ పోలీస్ స్టేషన్ మీద పరువు నష్ట దావా వేస్తున్నాము, ఎందుకంటే సమాధి పేల్చేసి మా కుటుంబ పరువుని మీరు తీసేశారు, ఒకవేళ లోపల శవాలు దొరక్కపోతే మమ్మల్ని పిచ్చోళం చేసి ఆడిచ్చేవాళ్ళు మీరు, అందులోనూ ప్రతి ఒక్క సమాధిని ఓపెన్ చేసి ఇలాగే చేసేవాళ్ళు మీరు, ఒక చిన్న తప్పు వల్ల ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరి పరువు పోయేదని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే హీరోయిన్ ఇంకొక అద్భుతమైన క్వశ్చన్ అడుగుతుంది అనమాట. అదేంటంటే ఇదంతా బానే ఉందండి, మీ అందరికీ పాడుబడిన బిల్డింగ్ లో పని ఏంటండి, ఎవరెవరు పిల్లలైతే చనిపోతున్నారో వాళ్ళందరూ అక్కడికి వస్తున్నారు, ఏం జరుగుతుంది అక్కడ అని చెప్పేసి అంటంతో ఏం జరగటం ఏంటమ్మా, ఏ కుటుంబంలో అయితే చిన్నపిల్లలు చనిపోతారో వాళ్ళందరిని పిలిచి ఒక గ్రూప్ లా ఫామ్ చేసి వాళ్ళందరికీ ధైర్యం చెప్పి జీవితం విలువ చెప్తున్నారు, వాళ్ళు మా మనసులో ఉన్న బాధలు మొత్తం వాళ్ళు పోగొడుతున్నారు, ఆ పాడుబడిన బిల్డింగ్ ఓనర్లు చేస్తున్న పనిది అని చెప్పేసి అంటంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. ఓవరాల్ గా ఇంకా హీరోయిన్ ఎటువంటి సమాధి ఓపెన్ చేసే ఆప్షన్ లేకుండా పోతుంది, వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ హీరోయిన్ మనసులో కంటిన్యూస్ గా రన్ అయ్యే పాయింట్ అయితే ఒకటే అనమాట, సరే ఇదంతా న్యాచురల్ గానే జరిగింది, మరి ఎందుకు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు, అందులో ఈ సినిమా స్టార్టింగ్ లో కూతుర్ని చంపిన అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు, మరీ ముఖ్యంగా డాక్టర్ గారు అయితే జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు, ఇంకా ముఖ్యంగా హీరోయిన్ వాళ్ళ అమ్మ ఫ్రెండ్ అయితే ఇంకా దారుణంగా గ్లాసులు నోట్లో మింగేసి మరీ ఆత్మహత్య చేసుకొని చనిపోయింది, తనకు ఒక లెటర్ కూడా రాసింది, మరి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయని చెప్పేసి హీరోయిన్ కి ఏం అర్థం కాదనమాట. దాంతో జడ్జి ఏమంటాడంటే చూడు, ఒక పిచ్చి దాన్ని పట్టుకొని దాని మాటలు విను నువ్వు ఏదేదో చేస్తున్నావు, ఒకవేళ ఆ పిచ్చిది చచ్చిపోయి ఉంటే ఏంటి నీ పరిస్థితి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అవును నిజమే కదా, ఆ పిచ్చిదాని మాటలు నేను ఇలా చేస్తున్నాను, నాకు కొన్ని రోజులు లీవ్ కావాలి నేను ఊరు వెళ్తానని చెప్పేసి అంటంతో జడ్జి కూడా సరే అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే తన ఫ్రెండ్ పోలీసు ఉన్నాడు కదా అతను కార్ ఎక్కేసి అర్జెంట్ గా చర్చి దగ్గర పోనీ అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ షాక్ అవుతాడు, అదేంటి నువ్వు ఎప్పుడు చర్చికి వెళ్ళావు కదా, అయినా నువ్వేం చేస్తున్నావు అంటే నీ ఎమోషన్స్ కి బానిస అయిపోతున్నావు, నీ ఇన్వెస్టిగేషన్ స్టైల్ మొత్తం మిస్ అయిపోతున్నావు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే బండి దిగి నా గురించి నాకు బాగా తెలుసు కానీ నువ్వు ముందు ఎక్కడి నుంచి ఇంటికి వెళ్ళని చెప్పేసి అంటంతో అప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే మొత్తానికి మళ్ళీ ఫామ్ లోకి వచ్చావని చెప్పేసి సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే చర్చి లోపలికి వెళ్లకుండా డైరెక్ట్ గా తన ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అందులోనూ వాళ్ళ ఆంటీకి ఏంటి ఈ కార్డ్స్ మొత్తం తీసుకొచ్చేసి వాటిలోంచి కొన్ని తీసేసి హీరోయిన్ జాతకం చూస్తాం అలవాటు కదా, అందుకని అలాగే చూస్తుంది. చూస్తే అందులో ఏం వస్తుందంటే నీకు బాగా క్లోజ్ గా ఉన్న వాళ్ళకి ఆపద అని చెప్పేసి వస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే తనకు బాగా క్లోజ్ అయిన వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి ఫోన్ చేసి మీరంతా ఓకే కదా అని చెప్పేసి కనుక్కుంటూ ఉంటుంది. కాకపోతే హీరోయిన్ కి ఏంటంటే ఎక్కడో కొడుతూ ఉంటుంది అనమాట. అందులోనూ హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కూడా ఏంటి డల్ గా ఉన్నావు ఊరు వెళ్తాను కదా మనం అని చెప్పేసి అంటున్నా సరే హీరోయిన్ కి మాత్రం ఒకవైపు ఏదో కొడుతూనే ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను కదా పోలీసు, వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ చేసి కాదమ్మా మా అబ్బాయి ప్రతిరోజు సాయంత్రం ఫోన్ చేస్తూ ఉంటాడు, కాకపోతే ఇప్పుడు ఫోన్ చేయలేదు, కొంచెం ఎక్కడున్నా ఫోన్ చేయమని చెప్పమ్మా అని చెప్పేసి అంటంతో అప్పుడు హీరోయిన్ కి స్ట్రైక్ అవుతుంది తనకి బాగా క్లోజ్ గా ఉండేది తన ఫ్రెండ్ కూడా అని చెప్పేసి వెంటనే డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి తను ఎక్కడున్నాడు నాకు ఇప్పుడు అర్జెంట్ గా తెలియాలని చెప్పేసి అంటుంది. అందులోనూ కరెక్ట్ గా అదే సమయానికి బయట ఒక పోలీస్ ఉంటాడు. మేడం మీతో ఒక విషయం చెప్పాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి భయం వేస్తుంది అనమాట, ఈ విషయం చెప్తే
చెప్తాడు అని చెప్పేసి చూస్తే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ని ఎవరో కాల్చి చంపేశారనమాట. దాంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే తన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే తన కింద చనిపోయి ఉంటాడు. అందులోని హీరోయిన్ గుండె పగిలి ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత హీరోయిన్ తన ఫ్రెండ్స్ తో ఏమంటుందంటే, చూడండి చనిపోయింది మన కొలీగ్ కాబట్టి ఈ కేసు మనకెవరు కాబట్టి మాక్సిమం లోపల ప్రతి ఒక్క ఫోటో తీస్తూనే ఉండండి, ఎక్కడ ఏ క్లూ దొరుకుతుందో మనకు తెలియదు, అందులోను ఆ హంతకుడిని మనమే పట్టుకోవాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ పోలీసులు కూడా లోపలికి వెళ్లి ఫోటోస్ అన్ని తీస్తారు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ ఫోటోస్ మొత్తం కడిగించి వాటన్నిటిని చెక్ చేసిన తర్వాత తనకి ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే మామూలుగా ఎవరైనా కాల్చి చంపేసి వెళ్ళిపోవచ్చు, కాకపోతే డెడ్ బాడీ హాల్లో ఉందంటే ఎవరో తెలిసిన వాళ్ళు లోపలికి వచ్చారు, అందులో తనతో కొంతసేపు మాట్లాడి మరీ చంపేశారు. ఇంకా ముఖ్యంగా తన చావుని చాలా దగ్గరగా ఉండి చూసి నరకం అనుభవించిన తర్వాత తన మీద కాల్చారు. ఎందుకంటే పొట్ట మీద ఒకసారి కాల్చారు, కాకపోతే తను ఆ నొప్పిని భరించలేక అరుస్తున్నప్పుడు తన తల మీద కాల్చి అందులో తను చనిపోయిన తర్వాత కళ్ళు తెరిచే ఉంటే వాళ్ళ బాధతో ఆ కళ్ళు మూసేసి వెళ్ళిపోయారు. సో మొత్తానికి అతనికి తెలిసిన వాళ్ళే ఎవరో చేసుంటారని చెప్పేసి హీరోయిన్ ఒక ఐడియాకి వచ్చేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కి ఫ్యూనరల్ జరుగుతుంది. అక్కడికి వచ్చిన పోలీస్ ఆఫీసర్లు ఏమంటారంటే హీరోయిన్ తో, మీ ఫ్రెండ్ చనిపోయే ముందు రోజు మీ ల్యాప్టాప్ ని యాక్సెస్ చేశాడండి, అందులో ఉన్న ప్రతి ఒక్క ఫైల్ కాపీ చేసుకున్నాడని చెప్పేసి అంటంతో ఇదంతా కామనే కదా, నా ల్యాప్టాప్ పాస్వర్డ్ గానీ మొత్తం తనకు తెలుసు అని చెప్పేసి అంటంతో, లేదండి డెలివరీ నర్స్ మనం ఇంటికి వెళ్ళక ముందే పేపర్లు మొత్తం కాల్ చేసింది కదా, ఒకవేళ వాళ్ళ గ్యాంగ్ తో చేతులు కలిపాడేమో అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే, అతను నా ఫ్రెండ్, అతను ఎలాంటిడో నాకు బాగా తెలుసు అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ తో మాట్లాడటానికి ఒక అతను వస్తాడు. అతను ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అనమాట. సో దీన్ని బట్టి మీకు అర్థమయ్యేది ఏంటంటే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఒక గే అనమాట. తనని పెళ్లి చేసుకున్న ఇంకొక అతను వస్తాడు. వచ్చిన తర్వాత తాను హీరోయిన్ తో ఏమంటాడంటే, నా బాయ్ ఫ్రెండ్ నాతో ఒక విషయం చెప్పాడండి, నేను గనక చనిపోతే హీరోయిన్ దగ్గరికి ఈ విషయం చెప్పని చెప్పన్నాడు. ఆ విషయం ఏంటంటే ఒకటి ఆఫరీ, ఆ తర్వాత తన నెంబర్ అంట అని చెప్పంటంతో ఏ నెంబర్ అని చెప్పి అడిగితే ఏమూరు నాకు తెలియదు, తన నెంబరు అని చెప్పి అన్నాడు. ఆ తర్వాత ఆఫరీ అన్నాడు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదనమాట. ఏం చేయాలో తెలియక హీరోయిన్ బాధపడుకుంటూ బయటకు వచ్చి చూస్తే అక్కడ ఆ ఊరు జడ్జి ఉంటాడు. ఏంటి బాధగా ఉందా, సరేరా ప్రశాంతంగా వెళ్లి మందు కొడదాం అని చెప్పేసి హీరోయిన్ తీసుకెళ్తాడు. ఆ తర్వాత మందు కొడతారు. అంతేకాకుండా ఆ జడ్జి ఏం చేస్తాడంటే హీరోయిన్ ని తన ఇంటికి తీసుకెళ్తాడు. ఇంకేముంది ఇద్దరు రొమాన్స్ చేస్తారు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం హీరోయిన్ ఏంటంటే సైలెంట్ గా అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకునే సమయానికి తన ఫ్రెండ్ మొబైల్ నుంచి తనకి మెసేజ్ వస్తుంది. అందులో చనిపోయిన తన ఫ్రెండ్ ఏంటంటే మెసేజ్ ని షెడ్యూల్ చేశాడు అనమాట. దాంతో ఈ మెసేజ్ హీరోయిన్ కి వస్తుంది. అందులో కొన్ని ఫైల్స్ వస్తాయి. ఆ ఫైల్స్ ని ఓపెన్ చేయడానికి పాస్వర్డ్ కావాలన్నమాట. అప్పుడు హీరోయిన్ కి అర్థం అవుతుంది తన ఫ్రెండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చెప్పింది పాస్వర్డ్ ఏమో అని చెప్పేసి ఆఫర్ అని చెప్పేసి టైప్ చేస్తుంది. అయినా ఏం కాదనమాట. ఆ తర్వాత ఆఫర్ అని చెప్పేసి తన మొబైల్ నెంబర్ ట్రై చేస్తుంది. ఆ తర్వాత ఓపెన్ అవుతారు అనమాట. ఆ తర్వాత ఆఫర్ అని చెప్పేసి ప్రతి ఒక్క పోలీస్ కి ఒక నెంబర్ ఉంటుంది కదా, బ్యాడ్జ్ నెంబర్, దాన్ని టైప్ చేస్తే ఫైల్ ఓపెన్ అవుతుంది. అది చూసిన తర్వాత హీరోయిన్ స్టన్ అయిపోతుంది అనమాట. ఆ ఫైల్స్ ఏంటంటే ఫోటోస్ అనమాట. అందులోనూ యోలాండా వాళ్ళ పిల్లల సమాధిని పేల్చేసింది కదా, అందరికంటే ముందు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ లోపలికి వెళ్ళి ఫోటోస్ తీసాడు కదా, ఆ ఫోటోస్ అనమాట. అవన్నీ చూస్తున్నప్పుడు హీరోయిన్ కి ఇద్దరు పిల్లల శవాలతో పాటు ఇంకొక శవపేటకి కనిపిస్తుంది. అది చూసిన తర్వాత హీరోయిన్ స్టన్ అయిపోతుంది. వెంటనే వాళ్ళ టీం మొత్తంతో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తుంది అనమాట. ఇప్పుడే ఒక భయంకరమైన విషయం బయటపడుతుంది. బేసికల్ గా చర్చి ఫాదర్ ఏం చెప్పాడు, చనిపోయిన ప్రతి అమ్మాయి ఒక సైతాన్ కోసం బలి పడుతుందని చెప్పి అన్నాడు కదా. అందులోని ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే యోలాండాకి పుట్టిన కవల పిల్లలు ఇద్దరు మగ పిల్లలు. సో అందుకనే వాళ్ళ శవాలు ఇంకా అక్కడే ఉన్నాయి. కానీ మూడో శవ పెట్టెకులో ఉండాల్సిన శవం లేదు. అది ఇంకా ముఖ్యంగా యోలాండాకి మొట్టమొదటిగా పుట్టిన ఆడపిల్ల శవం. ఆ ఆడపిల్ల పుట్టిన తర్వాతే యోలాండా పిచ్చిదైపోయింది. సో దాంతో తన ఇద్దరు మగ పిల్లలు తనకి వద్దనుకుంది. కాకపోతే ఆ సమాధిలో ఉన్న ఆడపిల్ల శవం మిస్ అయిపోయింది, అంటే బలి ఇవ్వబడింది. కాబట్టి సమాధిని మళ్ళీ మనం అన్ని ఓపెన్ చేస్తే మనకి నిజాలు తెలుస్తాయి. ఇప్పుడు అసలు ఈ జడ్జి పర్మిషన్ ఇస్తాడో లేదో అని చెప్పేసి హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే రీసెంట్ గా ఎవరైనా చిన్న పిల్లలు చనిపోయారో లేదో కనుక్కోండి మన ఊరు చుట్టుపక్కల అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ సరే అని చెప్పేసి అంటారు. అదే సమయంలో హీరోయిన్ దగ్గరికి హీరోయిన్ ఫ్రెండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వస్తాడు. వచ్చిన తర్వాత తనేమంటాడంటే, మీ ఫ్రెండ్ రూమ్ తాళం నా దగ్గర ఉందండి, ఆ రూమ్ క్లీన్ చేయాలంటే భయం వేస్తుంది, ఎందుకంటే తను చనిపోయింది అక్కడే కదా, కాబట్టి మీరు కొంచెం క్లీన్ చేస్తారని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి తాళం తీసుకుంటుంది. ఆ తర్వాత రూమ్ లోకి వెళ్ళి చూస్తే ఆ రక్తం చూసి తానే బాధపడుతుంది అనమాట. అందులోని విండో ఓపెన్ చేసి చూస్తే ఆ విండోకి చిన్న హోల్ ఉంటుంది. అది కూడా బుల్లెట్ వెళ్ళిన హోల్ అనమాట. అక్కడ చిన్న బూడిదలంటే రాలి పడుతుంది. దాన్ని హీరోయిన్ పట్టుకొని ఒక డాక్టర్ కి ఇచ్చి దీన్ని డీటెయిల్డ్ గా అనలైజ్ చేసి చెప్పండి అని చెప్పేసి అంటుందో ఆవిడ కూడా సరే అని చెప్పేసి తీసుకెళ్లి వెళ్తుంది. కట్ చేస్తే సడన్ గా మన కథలో హీరోయిన్ మీట్ అవడానికి ఒక అతను వస్తాడు అనమాట. అతను ఎవరో కాదు, చర్చి ఫాదర్. అందులోని హీరోయిన్ ని కారులో కూర్చోమంటాడు. కూర్చోబెట్టిన తర్వాత నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, అందులోనూ నీ కేస్ కి ఒక అద్భుతమైన లీడ్ దొరికిందని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా ఏంటండి అని చెప్పేసి అంటుంది. ఆయన కూడా
చెప్తాడనమాట. ఒక పెద్ద ఆయన నా దగ్గరకు వచ్చి పాప క్షమాపణ అడిగాడు. ఏం పాపం చేసావని చెప్పేసి అడిగితే, ఒక అమ్మాయిని నరబలిచ్చే గ్యాంగ్ లో నేను మెంబర్ గా ఉన్నాను, ఆ పాపం ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంది, నాకు గిల్ట్ ఫీలింగ్ వచ్చేస్తుందని చెప్పేసి పాప క్షమాపణ కోసం చర్చికొచ్చానని చెప్పన్నాడు. అతన్ని ఇప్పుడు మనం మీట్ అవుదామని చెప్పేసి హీరోయిన్ తీసుకొని ఆ పెద్ద ఆయన దగ్గరికి చర్చి ఫాదర్ తీసుకెళ్తాడు అనమాట హీరోయిన్ ని. వెళ్ళిన తర్వాత పెద్ద ఆయన కూడా చెప్పడం స్టార్ట్ చేస్తాడు. బేసికల్ గా ఈ పెద్ద ఆయనకి 22 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వీళ్ళ అమ్మాయి ఎలాగైతే మత గురువు దగ్గరికి వెళ్ళి యోగా మెడిటేషన్ నేర్చుకుందాం అని చెప్పేసి వెళ్ళిందో ఇతను కూడా అలాగే వెళ్ళాడంట. అందులోను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మత గురువు ఆ యోగా మెడిటేషన్ ఏవి నేర్పించకుండా చేతబడి చేయటం, మరీ ముఖ్యంగా బలి ఇవ్వటం నేర్పించాడు అనమాట. మొదట పిల్లిని బలి ఇవ్వమన్నాడు, ఆ తర్వాత కుక్కను బలి ఇవ్వమన్నాడు, చివరిగా ఒక మనిషిని బలి ఇవ్వమన్నాడు అని చెప్పేసి అంటాడు. అందులోను ఒక కుటుంబం అయితే వాళ్ళకి పుట్టిన ఆడపిల్లని బలిస్తే ఆ గ్రూప్ మీటింగ్ కి తాను కూడా వెళ్ళాడంట. ఆ మీటింగ్ కి ఎవరైతే వెళ్తారో వాళ్ళందరికీ ఆ చనిపోయిన ఆడపిల్లని చూపించి ఆ మత గురువు మాత్రం ఆ పిల్లని తీసుకుని వెళ్ళిపోతాడంట. బట్ వెళ్ళిపోయిన తర్వాత మాత్రం ఆ మీటింగ్ కి ఎవరెవరైతే అటెండ్ అవుతారో వాళ్ళందరికీ సడన్ గా జీవితంలో డబ్బులు వచ్చేసి వాళ్ళు అనుకున్న కోరికలు మొత్తం తీరిపోయి సడన్ గా కోటీశ్వరులు అయిపోయారని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే, మరి ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నారండి అని చెప్పేసి అంటే, ఆయన ఒక మైండ్ బ్లోయింగ్ విషయం చెప్తాడు. చూడండి, నాకు ఒక కొడుకు ఉన్నాడండి, ఆ కొడుకు క్యాన్సర్ వచ్చింది, నేను కూడా సరే అని చెప్పేసి చాలా మంది డాక్టర్ దగ్గర తీసుకెళ్లాను. సడన్ గా ఒక డాక్టర్ వచ్చేసి, నువ్వు కూడా ఇప్పుడు ఆ ఇంగుమ అనే సైతానికి ఒక చిన్న పిల్లని బలిస్తే నీ కొడుకు క్యాన్సర్ నయమవుతుందని చెప్పి అన్నాడు. ఆ డాక్టర్ ఎవరో కాదు, జైల్లోనే సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు కదా ఈ సినిమాలో ఆ డాక్టర్ అని చెప్పేసి అనడంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. నేనేం చేశానంటే, ఈ తప్పు మళ్ళీ మళ్ళీ చేసి నేను జీవితాంతం గిల్ట్ గా ఫీల్ అవ్వకూడదని చెప్పేసి ఆ తప్పు చేయలేదండి. దాంతో నా కొడుకు చనిపోయాడు. నా కొడుకు చనిపోయిన తర్వాత ఈ విషయం నేను చాలా మందికి చెప్పాను. ఆ విషయం ఎప్పుడైతే చర్చి ఫాదర్ కి నేను చెప్పడం స్టార్ట్ చేశానో అప్పుడే నా ఆస్తులు, నా జీవితంలో నా సక్సెస్ మొత్తం పోయిందండి. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావట్లేదని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే, మిమ్మల్ని ఇంగుమా సైతానికి ఒక చిన్న పిల్లని బలి ఇవ్వమని చెప్పన్నాడు కదా, అసలు ఎందుకు ఇవ్వమన్నాడు ఆ మత గురువు అని చెప్పేసి అంటంతో, ఏమీ లేదండి, ఆ సైతానికి ఒకే ఒక్క సంవత్సరం వయసు ఉంటుంది, అందులోనూ ఆడదయ్యం. సో తన ఏజ్ గ్రూప్ వాళ్ళు, తన జెండర్ మాత్రమే తన ఆత్మ కోరుకుంటూ ఉంటుంది. అందుకనే ఆ మత గురువు ఏం చేస్తాడంటే, ఆ సైతాన్ని సాటిస్ఫై చేయడానికి, తన కోరికలు నెరవేర్చుకోవడానికి, తన డబ్బు అవ్వచ్చు, పేరు అవ్వచ్చు, లేకపోతే ఇంక ఏదైనా అవ్వచ్చు, దాన్ని నెరవేర్చుకోవడానికి ఒక గ్రూప్ ఏర్పాటు చేసి ఆ సైతానికి ఆడపిల్లల్ని బలిస్తున్నాడని చెప్పేసి అంటంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. ఇంతకు ఆ గురువు పేరు ఏంటని చెప్పేసి అంటంతో ఆయన కూడా గురువు పేరు చెప్తాడనమాట. దాంతో హీరోయిన్ ఆ పేరు నోట్ చేసుకొని ఆ పేరు గల్ల వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఎంక్వైరీ చేయమంటుంది. పోలీసులందరూ ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళకి తెలిసే విషయం ఏంటంటే, అతను ఎప్పుడో చనిపోయాడు, అందులోనూ అతనికి సమాధి కూడా ఉందని తెలిసిందనమాట. దాంతో హీరోయిన్ అతని సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తే అదొక చిన్నపాటి గుడిలా కట్టేసి ఉంటుంది. మరీ ముఖ్యంగా అక్కడ ఫ్రెష్ పూలు ఉంటాయి అనమాట. అసలు ఈ సమాధి ఎవరిది, ఇతను కంటిన్యూస్ గా ఫ్రెష్ పూలు పెడుతుంది ఎవరో, మొత్తం చూడండి అని చెప్పేసి అంటంతో మిగిలిన పోలీసులు కూడా సరే అంటారు. కాకపోతే దూరం నుంచి హీరోయిన్ ఎవరో ఫోటోలు తీస్తూ ఉంటారు అనమాట. ఎవరని చెప్పి చూస్తే వచ్చింది ఎవరో కాదు, యోలాండ్ అనమాట. హీరోయిన్ యోలాండ్ దగ్గరికి వెళ్తుంది. అందులోని యోలాండ్ ఏంటంటే హీరోయిన్ ఫోటో తీయట్లా, ఆ సమాధుల్ని ఫోటో చేస్తుంది అనమాట. నువ్వు ఇలాంటి తీమాకమ్మ తల్లి, నువ్వు మళ్ళీ బాంబులు పెట్టి సమాధుల్ని పేలిస్తే నేను ఓపెన్ చేయాలని చెప్పేసి అంటంతో దాంతో యోలాండ్కి కోపం వస్తుంది అనమాట. చూడు, నేను నమ్ముకుని ఇక్కడికి వచ్చాను కదా, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి, అందులోని మీ ఊరు జడ్జి ఉన్నాడు కదా, నువ్వు చాలా మంచిదానివి, నీకు ఈ సమస్య చెప్పుకుంటే ఖచ్చితంగా నువ్వు సమాధులు ఓపెన్ చేస్తావు అని చెప్పేసి నాతో చెప్పాడు, కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను, నువ్వు కూడా అందరిలాగా పోలీస్ దానివి అని చెప్పేసి అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు హీరోయిన్ కి ఒక మైండ్ బెండింగ్ విషయం స్ట్రైక్ అవుతుంది అనమాట. అదేంటి జడ్జి గారు నా దగ్గరకు పంపించి సమాధులు ఓపెన్ చేస్తా అని చెప్పి అంటాం, అసలు సమాధులు ఓపెన్ చేయకుండా ఉండాలని చెప్పిందే తాను కదా అని చెప్పేసి హీరోయిన్ కి జడ్జి మీద అనుమానం మొదలవుతుంది. అంతేకాకుండా అసలు ఫస్ట్ సమాధులు పేల్చేపించి ఈ కేసులో సమాధులే ఓపెన్ చేయకుండా హీరోయిన్ లాక్ చేసింది కూడా జడ్జి అని చెప్పేసి హీరోయిన్ కి డౌట్ వచ్చేసి డైరెక్ట్ గా జడ్జికే ఫోన్ చేస్తుంది. దాంతో జడ్జి ఏమంటాడంటే, అలా కాదు, నువ్వు ఈ కేసుని బాగా డీల్ చేస్తావు అని చెప్పేసి నీ దగ్గర పంపించాను, కాకపోతే ఇందులో ఆవిడ ఎంటర్ అయిపోయి ఆవిడ సమాధిని పేల్చింది, దాంట్లో నన్నేం చేస్తావు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. అందులోనూ హీరోయిన్ దగ్గరికి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి, మేడం రోజు అక్కడ పూలు పెడుతుంది ఎవరో కాదు, లోకల్ గా ఉండే ఒక పూల్ షాప్ ఆవిడ, అందులోనూ ఆవిడకి ఎవరో కంటిన్యూస్ గా డబ్బులు ఇస్తున్నారంట, ప్రతిరోజు నువ్వు ఇక్కడ పూలు పెట్టని చెప్పేసి అంటారు. అందులోనూ ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరు వచ్చి డబ్బులు ఇస్తారంట అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. హీరోయిన్ పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పుడు సడన్ గా ఒక అతను వస్తాడనమాట. అతను ఎవరో కాదు, హీరోయిన్ చనిపోయిన తన ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఒక బూడిద విండో నుంచి వచ్చిందని చెప్పేసి టెస్ట్ చేయమని పంపించింది కదా, దాని రిజల్ట్ తీసుకుని ఒక అతను వస్తాడనమాట. వచ్చిన తర్వాత తానేమంటాడంటే, ఇది ఒక క్లాత్ లోని బూడిదండి, అందులోను కాస్ట్లీ క్లాత్ అండి, ఇంకా ముఖ్యంగా కోర్టు నుంచి వచ్చిన క్లాత్ అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి అప్పుడు అర్థం అవుతుంది ఇది తన ఫ్రెండ్ శరీరం నుంచి వచ్చిన బూడిద కాదని చెప్పేసి. ఎందుకంటే తాను వేసుకున్న టీ షర్ట్ చనిపోయేటప్పుడు ఒకవేళ కాల్చిన వాడి షర్ట్ లోంచి వచ్చిందేమో అని చెప్పేసి హీరోయిన్ మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది. అందులోను కాల్చిన వాళ్ళు ఒక కాస్ట్లీ కోట్ వేసుకుని వచ్చారని చెప్పేసి హీరోయిన్ కి
అర్థమవుతుంది. అంత అయిపోయిన తర్వాత హీరోయిన్ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు తనని ఎవరో ఫాలో చేస్తున్నట్టు అనిపిస్తుంది. అందులోనూ దగ్గరికి వెళ్ళి చూస్తే ఫాలో చేసుకుంటూ వచ్చింది ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ అమ్మ. అందులోనూ తన చేతిలో కత్తి ఉంటుంది అనమాట. బేసికల్ గా మనం ఏమనుకుంటాం అంటే కొంపదీసి హీరోయిన్ పొడి చేస్తున్నా అని చెప్పేసి అనుకుంటాం. కాకపోతే హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే తన కూతురు ముందే గొంతు కోసుకొని చనిపోతుంది. హీరోయిన్ కి భయం వేసి కాపాడండి కాపాడండి అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. కానీ అక్కడికి ఎవరు రారు. అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ చనిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ స్టాఫ్ ఏం చేస్తారంటే లేడీ జడ్జి దగ్గరికి వెళ్ళి ఆ సమాధిలో ఉన్న 3వ పెట్టెలో అమ్మాయి మిస్ అయిపోయిందని చెప్పేసి ప్రూఫ్ చూపించి, మరీ ముఖ్యంగా హీరోయిన్ వాళ్ళ ఊర్లో ఉన్న జడ్జితో మీకు సంబంధం లేదని చెప్పేసి ఆ సమాధిని తెరవమంటారు. దాంతో ఇంకేముంది, ఆవిడ కూడా ఒప్పుకుంటుంది. ఓపెన్ చేసి చూస్తే ఆ సమాధి లోపల ఉన్న బాక్స్ లో ఆ చిన్న పాప శవం ఉండదు. సో మొత్తానికి బలి ఇవ్వడానికి తీసుకెళ్లారని చెప్పేసి అర్థమైపోతుంది. ఆ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకొక అద్భుతమైన విషయాన్ని కనిపెడుతుంది. అదేంటంటే ఆ చనిపోయిన మత గురువు ఉన్నాడు కదా, అతనికి సమాధి కూడా కట్టారు కదా, అతనికి ఒక కొడుకు ఉన్నాడని. ఆ కొడుకు ఎవరో కాదు, ఆ ఊరి జడ్జి అని చెప్పేసి తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న తర్వాత డైరెక్ట్ గా హీరోయిన్ వెళ్ళి జడ్జిని మీట్ అవుతుంది. చూడు, మీ నాన్నగారి సమాధి కూడా తవ్వాల్సి వస్తుందని చెప్పేసి నువ్వు ఇదంతా చేసావా, అసలు ఆ సమాధులు తవ్వకుండా ఉండటానికి ఇదంతా చేసావా అని చెప్పేసి అంటంతో జడ్జి ఏమంటాడంటే, చూడు మా నాన్న దుర్మార్గుడు అని తెలుసు కానీ మరి చిన్న పిల్లలను కూడా చంపేంత దుర్మార్గుడు అనే సంగతి నాకు తెలియదు. ఇంకా ముఖ్యంగా నువ్వు గనక సమాధులను ఓపెన్ చేస్తే మా నాన్న బాడారు బయటపడుతుంది, దానివల్ల నేను ఎఫెక్ట్ అవుతా అని చెప్పి అంటంతో మీ నాన్న తప్పు చేస్తే నువ్వెందుకు ఎఫెక్ట్ అవుతావు అని చెప్పేసి హీరోయిన్ అడుగుతుంది. అలా కాదు, ఇప్పుడు నేను ఒక జడ్జి పొజిషన్ లో ఉన్నాను, అలాంటి మా నాన్న దుర్మార్గుడు అని తెలిస్తే దాని తాలూకు ఎఫెక్ట్ నా మీద పడుతుంది, నాకు ఈ పోస్ట్ కూడా పోతుంది అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ అప్పుడు అర్థం చేసుకుంటుంది అనమాట, మనోడు ఉద్యోగం కోసం ఇదంతా చేశాడని చెప్పేసి. అందులోని జడ్జి వచ్చేసి హీరోయిన్ పట్టుకొని బాధపడుతూ ఉంటాడు. ఇంకేముంది, ఇద్దరు పాతకాలపు స్నేహితులు, ఇద్దరు కలిసి రొమాన్స్ చేస్తారు. అదే సమయంలో సడన్ గా హీరోయిన్ కి ఫోన్ వస్తుంది అనమాట. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే ఒక కోటు ఒంటి మీద వేసేసుకొని ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఫోన్ చేసింది ఎవరో కాదు, తన భర్త అనమాట. తాను ఏమంటాడంటే మా నాన్నగారికి ఆపరేషన్ అంతా అయిపోయింది, కుదిరితే నువ్వు రావచ్చు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. అందులోను హీరోయిన్ వేసుకున్న కోట్ ఎవరిది, ఆ జడ్జిది. అంతేకాకుండా ఆ కోటుకి ఒక హోల్ ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ఒకవేళ తన ఫ్రెండ్ చనిపోయిన ఇంట్లో ఆ బుల్లెట్ మీద ఉన్న ఆ బోడిదే ఈ కోటుదేమో అని చెప్పేసి హీరోయిన్ కి డౌట్ వచ్చేస్తుంది. అదే సమయంలో జడ్జి వచ్చేసి నీకు ఇక మీద నేను పర్మిషన్ ఇస్తున్నాను, నువ్వు మనూరులో ఏ సమాధి అయినా సరే తవ్వుకోవచ్చు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి ఏంటంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేస్తారనమాట. ఫోన్ చేసి యోలాండా ఉంది కదండి, ఇంతకు ముందు సమాధిని బాంబు పెట్టి పేల్చేసింది, ఇప్పుడు ఇంకొక సమాధిని పగలగొట్టడానికి ప్లాన్ వేసిందండి, ఆ సమాధి ఎవరిదో కాదు మత గురువు సమాధి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వెంటనే నేను అక్కడికి వెళ్తానని చెప్పేసి అక్కడికి బయలుదేరుతుంది. ఇంకోవైపు డిపార్ట్మెంట్ లో ఉన్న కొంతమంది పోలీసులు ఏం చేస్తారంటే పాడుబడ్డ బిల్డింగ్ అని చెప్పేసి ఓ బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్ లో చెక్ చేయడానికి వాళ్ళకి వారెంట్ దొరికింది అనమాట. దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళి మొత్తం చెక్ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ మత గురువు సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడే ఉన్న యోండాను ఆపుతుంది అనమాట. నువ్వు అలా చేయకూడదు అని చెప్పేసి అంటుంది. కాకపోతే యోండా ఏమంటుందంటే లోపల నా పిల్లల శవాలు ఉన్నాయి అని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే హీరోయిన్ ఏం చేస్తుందంటే దయచేసి ఆగని చెప్పేసి అంటుంది. కానీ యోండా ఏం చేస్తుందంటే ఒక రాటు తీసుకొని నిన్ను చంపైనా సరే లోపలికి వెళ్తా అని చెప్పేసి అంటంతో సడన్ గా ఆవిడ్ని ఎవరో షూట్ చేస్తారు. షూట్ చేసింది ఎవరో కాదు, ఆ ఊరి జడ్జి అనమాట. ఎందుకు చేసే ఈ పని అని చెప్పేసి అంటంతో నేను గనక షూట్ చేయకపోతే నిన్ను చంపేసేది, నువ్వు చచ్చిపోయేదాను అని చెప్పేసి అంటంతో నన్ను నేను ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ కి డౌట్ వస్తుంది అనమాట, ఒకవేళ నిజంగానే ఆవిడ చెప్పినట్టు లోపల శవాలు ఉన్నాయేమో అని చెప్పేసి హీరోయిన్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. కానీ ఆ ఊరి జడ్జి ఏమంటాడంటే దయచేసి ఆ పని మాత్రం చేయమాకు, ఆ శక్తిని నువ్వు తట్టుకోలేవు, ఇంకా ముఖ్యంగా నేను లవ్ చేస్తున్నాను, నీ కోసం చాలా చేశానని చెప్పేసి అంటంతో ఏం చేసావు నువ్వు నా కోసం అని చెప్పేసి హీరోయిన్ క్వశ్చన్ చేస్తుంది. వెంటనే ఆ ఊరి జడ్జి ఏమంటాడంటే మీ అమ్మని నీ కళ్ళ ముందే చనిపోయేలా చేశాను, ఎందుకంటే మీ అమ్మ అంటే నీకు చిరాకు కదా, నేను చిన్నప్పుడు చాలా టార్చర్ చేసింది కదా, అందుకని నీ కళ్ళ ముందు చనిపోయేలా చేశానని చెప్పేసి అంటంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది అనమాట. అయినా సరే హీరోయిన్ మాత్రం మాట వినకుండా డైరెక్ట్ గా తలుపులు పగల కొట్టేసుకుని లోపలికి వెళ్తుంది. వెళ్ళి చూస్తే ఆ మత గురువు సమాధి చుట్టూ 19 మంది పసిపిల్లల శవాలుంటాయి. అదంతా చూసిన తర్వాత హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకు చేస్తున్నారు ఇదంతా అని చెప్పేసి అంటంతో ఎందుకు చేస్తున్నారు ఇదంతా ఏంటి, ఆ 19 మంది పిల్లల కుటుంబాలు ఎంత ఆనందంగా ఉంటున్నారో తెలుసా, ఇప్పుడు దేవుడికి మొక్కినా కూడా దక్కని ఆనందం ఆ సైతానుకు మొక్కితే దొరుకుతుంది, అందులోను ఆ సైతాన్ ఆత్మ ఇప్పుడు మా నాన్న ఒంట్లో ఉంది, వాళ్ళందరికి లేని బాధ నీకేంటని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా తనకు కూడా శక్తులు ఉన్నాయని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి అప్పుడు అర్థం అవుతుంది ఇప్పటి వరకు బయట ఎవరైతే ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారో వాళ్ళందరి చావుకి ఈడే కారణం అని చెప్పేసి. మరీ ముఖ్యంగా మనోడికి మైండ్ కంట్రోల్ చేసే పవర్ ఉందన్నమాట. జైల్లో ఆ డాక్టర్ గడి మైండ్ కంట్రోల్ చేసి హీరోయిన్ గొంతు పట్టుకునేలా చేశాడు. అంతేకాకుండా జైల్లో ఉన్న స్టాఫ్ మొత్తం బ్లాంక్ అయిపోయి చూసేలా చేశాడు. ఇంకా ముఖ్యంగా హీరోయిన్ వాళ్ళ అమ్మ వచ్చేసి హీరోయిన్ ముందే గొంతు కోసి చనిపోయేలా చేశాడు. మరీ ముఖ్యంగా హీరోయిన్ వాళ్ళ అమ్మ ఫ్రెండ్ అయితే అద్దాలు పగలగొట్టేసుకొని వాటి
వాటిని మింగి చనిపోయేలా చేశాడు. సో ఓవరాల్ గా వీటంతటికి నువ్వే కారణం అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. వెంటనే ఈ జడ్జి ఏమంటాడంటే ఏది ఏమైనా సరే నేను లవ్ చేశాను, అందులోను ఇన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత నువ్వు బతికుండకూడదు, నేను చంపేస్తున్నాను అని చెప్పేసి గన్ను గురి పెడతాడు. కాకపోతే హీరోయిన్ ఏం చేస్తుందంటే మెల్లగా తన దగ్గర ఉన్న గన్ను తీసుకొని ఆ జడ్జిని కాల్ చేస్తుంది. దాంతో ఆ జడ్జి కాస్త అక్కడే చనిపోతాడు. పోలీస్ డిపార్ట్మెంట్ వస్తుంది, అందరూ వస్తారు. ఓవరాల్ గా ఇక్కడ ఏం జరిగిందో హీరోయిన్ కి అంత అర్థమైపోతుంది. కేసు కూడా క్లోజ్ అయిపోతుంది. కానీ అందరూ చనిపోయారు, కాకపోతే ఒక్కళ్ళు మాత్రం మిగిలారు, డెలివరీ చేసిన నర్స్ అనమాట. ఇప్పుడు ఆవిడని చూపిస్తారు. ఆవిడకి సడన్ గా ఫోన్ వస్తుంది. వెంటనే ఆవిడకి ఎవరోదో చెప్తారనమాట. చెప్పిన వెంటనే సరే ఓకే అని చెప్పేసి ఆవిడ కూడా తన గొంతుని కట్ చేసుకొని చనిపోతుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇంకా ఆ మత గురువుకు సంబంధించిన వాళ్ళు బతికే ఉన్నారు, వాళ్ళకు కూడా మనుషుల్ని కంట్రోల్ చేసే పవర్ ఉంది అని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఏం చేస్తుందంటే తన భర్తకు ఫోన్ చేసి ఇక్కడ పని అయిపోయిందండి, నేను వస్తున్నా అని చెప్పేసి అంటంతో ఓకే తప్పకుండా నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటానని చెప్పేసి అంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కట్ సెక్షన్ లో ఈ సినిమాకి సంబంధించి పార్ట్ 1 పార్ట్ 2 రెండు పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ టైం ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.